హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం పార్ట్ 13 క్లాస్ రూమ్లో మనం ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడే మాటల గురించి తెలుసుకోబోతున్నాం. దెర్ ఈజ్ నో టైమ్ ఫర్ మీ టు రెక్టిఫై దట్ బుక్లెట్. దెర్ ఈజ్ నో టైమ్ ఫర్ మీ టు రెక్టిఫై దట్ బుక్లెట్ అంటే తెలుగులో ఆ బుక్లెట్ సరిచేయడానికి నాకు టైం లేదు అని అర్థం. షీ డజంట్ నో ద వాల్యూ ఆఫ్ టైం. షీ డజంట్ నో ద వాల్యూ ఆఫ్ టైం అంటే తెలుగులో ఆమెకు టైం విలువ తెలియదు అని అర్థం. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్ సుమలత. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్ సుమలత అంటే తెలుగులో నేను నా స్నేహితురాలు సుమలత కోసం ఎదురు చూస్తున్నాను అని అర్థం. గెట్ రెడీ ఇఫ్ యూ వాంట్ టు కమ్ అలాంగ్. గెట్ రెడీ ఇఫ్ యూ వాంట్ టు కమ్ అలాంగ్ అంటే తెలుగులో నీవు నాతో రావాలనుకుంటే త్వరగా రెడీ అవ్వు అని అర్థం. ఐ హ్యావ్ ఫోన్ టు మై ఫ్రెండ్ రాధా జస్ట్ నౌ. ఐ హ్యావ్ ఫోన్ టు మై ఫ్రెండ్ రాధా జస్ట్ నౌ అంటే తెలుగులో నేను నా స్నేహితురాలు రాధకు ఇప్పుడే ఫోన్ చేశాను అని అర్థం. ఐ హ్యావ్ ఇన్వైటెడ్ హర్ టు అవర్ స్కూల్ ఫంక్షన్. ఐ హ్యావ్ ఇన్వైటెడ్ హర్ టు అవర్ స్కూల్ ఫంక్షన్ అంటే తెలుగులో ఆమెను మా స్కూల్ ఫంక్షన్కు ఆహ్వానించాను అని అర్థం. వేర్ షెల్ వి మెట్. వేర్ షెల్ వి మెట్ అంటే తెలుగులో మనం ఎక్కడ కలుద్దాం అని అర్థం. ఐ థింక్ యువర్ నేమ్ ఈజ్ గీత. యామ్ ఐ రైట్. ఐ థింక్ యువర్ నేమ్ ఈజ్ గీత. యామ్ ఐ రైట్ అంటే తెలుగులో నీ పేరు గీత అనుకుంటున్నా, అవునా అని అర్థం. వేర్ ఆర్ యూ లివింగ్. వేర్ ఆర్ యూ లివింగ్ అంటే తెలుగులో మీరెక్కడ ఉంటున్నారు అని అర్థం. ఇన్ బంజారా హిల్స్ ఐ కమ్ టు కాలేజ్ బై బస్ ఎవ్రీ డే. ఇన్ బంజారా హిల్స్ ఐ కమ్ టు కాలేజ్ బై బస్ ఎవ్రీ డే అంటే తెలుగులో బంజారా హిల్స్లో రోజు కాలేజీకి బస్సులో వస్తాను అని అర్థం. దెర్ ఈజ్ నో టైమ్ ఫర్ మీ టు రెక్టిఫై దట్ బుక్లెట్. దెర్ ఈజ్ నో టైమ్ ఫర్ మీ టు రెక్టిఫై దట్ బుక్లెట్ అంటే తెలుగులో ఆ బుక్లెట్ సరిచేయడానికి నాకు టైం లేదు అని అర్థం. షీ డజంట్ నో ద వాల్యూ ఆఫ్ టైం. షీ డజంట్ నో ద వాల్యూ ఆఫ్ టైం అంటే తెలుగులో ఆమెకు టైం విలువ తెలియదు అని అర్థం. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్ సుమలత. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్ సుమలత అంటే తెలుగులో నేను నా స్నేహితురాలు సుమలత కోసం ఎదురు చూస్తున్నాను అని అర్థం. గెట్ రెడీ ఇఫ్ యూ వాంట్ టు కమ్ అలాంగ్. గెట్ రెడీ ఇఫ్ యూ వాంట్ టు కమ్ అలాంగ్ అంటే తెలుగులో నీవు నాతో రావాలనుకుంటే త్వరగా రెడీ అవ్వు అని అర్థం. ఐ హ్యావ్ ఫోన్ టు మై ఫ్రెండ్ రాధా జస్ట్ నౌ. ఐ హ్యావ్ ఫోన్ టు మై ఫ్రెండ్ రాధా జస్ట్ నౌ అంటే తెలుగులో నేను నా స్నేహితురాలు రాధకు ఇప్పుడే ఫోన్ చేశాను అని అర్థం. ఐ హ్యావ్ ఇన్వైటెడ్ హర్ టు అవర్ స్కూల్ ఫంక్షన్. ఐ హ్యావ్ ఇన్వైటెడ్ హర్ టు అవర్ స్కూల్ ఫంక్షన్ అంటే తెలుగులో ఆమెను మా స్కూల్ ఫంక్షన్కు ఆహ్వానించాను అని అర్థం. వేర్ షెల్ వి మెట్. వేర్ షెల్ వి మెట్ అంటే తెలుగులో మనం ఎక్కడ కలుద్దాం అని అర్థం. ఐ థింక్ యువర్ నేమ్ ఈజ్ గీత. యామ్ ఐ రైట్. ఐ థింక్ యువర్ నేమ్ ఈజ్ గీత. యామ్ ఐ రైట్ అంటే తెలుగులో నీ పేరు గీత అనుకుంటున్నా, అవునా అని అర్థం. వేర్ ఆర్ యూ లివింగ్. వేర్ ఆర్ యూ లివింగ్ అంటే తెలుగులో మీరెక్కడ ఉంటున్నారు అని అర్థం. ఇన్ బంజారా హిల్స్ ఐ కమ్ టు కాలేజ్ బై బస్ ఎవ్రీ డే. ఇన్ బంజారా హిల్స్ ఐ కమ్ టు కాలేజ్ బై బస్ ఎవ్రీ డే అంటే తెలుగులో బంజారా హిల్స్లో రోజు కాలేజీకి బస్సులో వస్తాను అని అర్థం.